హాయ్ ఫ్రెండ్స్, మేము పొలం చూపుకొచ్చాము. మేము చూసుకొని మేము చుట్టూ రేంగ్ చెట్లు ఉన్నాయి కాబట్టి అవి ఏరుకొని మా పొలం గొట్టు పైన ఉన్న రేంగ్ చెట్లని మా నాన్న దులిపిన తర్వాత నేనైతే రేంకాయలు ఏరుతున్నా. మార్కెట్ లో చాలా ఎక్కువగా హైబ్రిడ్ రేంకాయలు ఉంటాయి. మా దగ్గర మాత్రం నాటు రేంకాయలు. పండిన రేంకాయలు మాత్రం పుల్లగా తీపిగా ఉంటాయి. గట్టు పైన ఉన్న అరటికాయలు ముదిరిందో లేదో మా నాన్న చెక్ చేస్తున్నారు. పొలంలో మినుము బాగా అయింది గానీ నాన్న పొలంలో పెట్టి మొత్తము డారలు కట్టాను పొలం చుట్టూ. ఈ జంతువులు వచ్చేస్తున్నాయి. అయినా ఎటువంటి కట్టినాము ఏడంటే ఇవి కట్టి చేసాలు కొని తెచ్చి కట్టి మినుము కట్టాను. దానికి వాడుతుంటే వాటి వల్ల సౌండ్ వల్ల రావు అనుకుంటాను కానీ అవి వచ్చేస్తాయి. ఇక్కడ పందులు, తర్వాత లేడులు, దిక్కులు, కొండగొర్రెలు ఇవన్నీ వచ్చిన వల్ల చాలా నష్టమైపోతుంది. దానివల్ల ఇక్కడ ఏమైనా కాపాడడానికి ఎవరూ లేదు. ఇంకా మీద కొండ మీద గ్రానైట్ అయినందువల్ల ఆ గ్రానైట్ వల్ల ఇంకా పందులు సప్పులు దీపి తినేస్తాను. ఇక్కడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. నాన్న రేంకులు ఎందుకు దొరికినాయి నీకు? మొత్తం దొంకలో తిరిగాం. 10 రేంగుబోళ్ళు చేతులు కాలు గుచ్చేసరి చేతులు గుచ్చినాక ఇవే దొరికినాయి. ఒక అరకేజీ ఉంటాయి కదా. ఇద్దరు మొత్తం ఈ చెత్త మొత్తం తిరిగి వస్తే ఒక అరకేజీ దొరికినాయి. ఆయన మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు వీడియోని ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.